అందరికీ ఆహ్వానం. ఇంటర్మీడియట్ లేదా పియూసి విద్యార్థులకు కేస్ స్టడీ సంబంధించినటువంటి ఒక కవిత లేదా ఒక గద్య భాగం ఏదైనా ఒక అంశం ఇచ్చి కేస్ స్టడీ గురించి ప్రశ్నలు అడగడానికి ఆర్జీకేటీ కంటెంట్ లో ప్రధానంగా ఒక భాగం ఉంది. ఆ నేపథ్యంలో కేస్ స్టడీ అంటే ఏమిటి, దాన్ని ఎలా చూడాలి, దాంట్లో ఉన్న మౌలికమైన భావనల్ని ఎలా అర్థం చేసుకోవాలి, ఎలాంటి ప్రశ్నలు రావచ్చు, వాటికి ఎలాంటి సమాధానాలు ఇవ్వాలి, ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకొని వివరించే ప్రయత్నం చేస్తాను. బాటసారి కవిత అనేది ఇందులో ప్రధానంగా తీసుకున్నాను. ఇందులో కేస్ స్టడీకి సంబంధించినటువంటి ప్రశ్నలు ఎలా ఉంటాయి, దీనికి సంబంధించిన వివరణలు ఎలా ఉంటాయి, ఏ ఏ రకమైనటువంటి ప్రశ్నలు అడిగే ఛాన్స్ ఉంది, వాటిని కవితలు ఇచ్చి దాంట్లోంచి అడుగుతారు కాబట్టి ఆ నేపథ్యంలో కవితల్ని కోట్ చేయడం, దాంట్లో ఉన్న ప్రశ్నల్ని అడిగే విధానం ఎలా ఉంటుంది చూద్దాం. అసలు కేస్ స్టడీ అంటే ఏమిటి, విద్యారంగంలో ఈ కేస్ స్టడీని ఎందుకు పెట్టారు అంటే సమగ్ర విశ్లేషణ, సమస్యలను మూలాలలోకి పరిశీలన చేయటం, నిజ జీవితంలోకి అనువర్తించడం. ఈ కేస్ స్టడీ అనేది మనోవైజ్ఞానిక దృష్టికోణానికి సంబంధించినటువంటి అంశం. సైకాలజీ అంటాం. సిద్ధాంతాల ప్రయోగం, సమస్య పరిష్కార నైపుణ్యాలు. ఇవాళ నైపుణ్యాలు కావాలంటున్నారు కదా. నైపుణ్యం ఎట్లా వస్తుంది విద్యారంగంలో? వాళ్ళు ఆలోచించేటువంటి దృక్పథం, వాళ్ళు చూసేటువంటి పరిశీలన, ఇలాంటి అంశాల వల్ల వస్తుంది. క్లిష్టమైన సమస్యలకు పరిష్కారాన్ని అన్వేషించుకోవడానికి ఇవాళ చదువు అనేది ఎలా ఉపయోగపడాలో కూడా ఈ కేస్ స్టడీ ద్వారా తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఇందులో కొన్ని అంశాలు అంటే ఆ కవితలో ప్రధానంగా ఎన్ని రకాల ప్రశ్నలు అడగవచ్చు, ఏ ఏ రకాల ప్రశ్నలకు ఎలాంటి సమాధానాలు రాయాలో చూపించే ప్రయత్నం చేస్తారు. చూడండి, కవిత చదువుతున్నాను. ఇందులో కూటి కోసం కూలి కోసం పట్టణంలో బతుకుతామని తల్లి మాటలో చెవిని బట్టక బయలుదేరిన బాటసారికి 3 రోజులు ఒక్క తీరుగా నడుస్తున్న దిక్కు తెలియక నడిసముద్రపు నావరీతిగా, ఇలా ఒక కొటేషన్ లో ఒక కవిత ఇస్తారు. అందులో అంటే బాటసారి కవితలోంచి ఒక మొక్క ఇచ్చారు. దాన్ని ఎలా ప్రశ్నలు అడుగుతారు, ఎలాంటి సమాధానాలు రాయాలి. ఇందులో చూడండి, ఈ కవితలో బాటసారి ప్రయాణానికి ప్రధాన కారణం ఏమిటి అంటే పొట్టకూటి కోసం, కూలి పన్ను కోసం, అంటే మెరుగైన ఆర్థిక విధానం కోసం వేటలో పట్టణం బతుకుతామని ఆశతో బాటసారి తన ప్రయాణాన్ని మొదలెట్టాడు. అంటే ఎలాంటి ప్రశ్నలు అడిగితే ఇలాంటి సమాధానం రాయాలి. బాటసారి చేసిన పొరపాటు ఏమిటి, దాని వల్ల అతను ఎలాంటి ఇబ్బంది పడ్డాడు, అనుభవం ఉన్న తల్లి మాటలను చెవిపెట్టక అతను తెలిసిన పొరపాటు మొట్టమొదటి. దీనివల్ల 3 రోజులు నిరంతరం నడిచిన సరైనటువంటి దిక్కు తెలియక దారి తప్పిపోయాడు. 3వ ప్రశ్న చూడండి, నడి సముద్రపు నావరీతి అనే పోలిక బాటసారి స్థితిని ఎలా వివరిస్తుంది? సముద్రం మధ్య చిక్కుకున్న పడవకు దిశానిర్దేశం చేసేవారు లేకపోతే ఎలా కుట్టుమిట్టాడుతారో బాటసారి కూడా పట్టణానికి వెళ్లే దారి తెలియక, తోడు లేక, గమ్యం చేరలేక అయోమయంలో ఉన్నాడని ఈ పోలిక చెబుతుంది. ఈ బాటసారి మానసిక స్థితి ప్రస్తుతం ఎలా ఉంది? బాటసారి తీవ్రమైన దిగులుతో, దారి తెలియక దీనస్థితిలో ఉన్నాడు. అతని మనసు చంచలిస్తూ, అంటే అశాంతిగా, గందరగోళంగా ఉంది. ఈ కవిత ద్వారా మనం నేర్చుకోదగ్గ పాఠం ఏమిటి? ఇది చాలా కీలకమైనటువంటి ప్రశ్న అనమాట. ఏ పనికైనా పెద్దల మాటలు, సరైన మార్గదర్శకత్వం అవసరం. తగిన ప్రణాళిక, అవగాహన లేకుండా చేసే ప్రయాణాలు కానీ, నిర్ణయాలు కానీ మనిషిని కష్టాల్లోకి నెడతాయని గ్రహించవచ్చు. ఇలాంటి ప్రశ్నలు అడుగుతారు. ఇంకొంచెం వివరణాత్మకంగా, విశ్లేషణాత్మకంగా అడిగే అవకాశం కూడా ఉంటుంది. బాటసారి ప్రయాణంలో తల్లి మాటలు దేనికి సంకేతం? ఇక్కడ తల్లి మాటలు కేవలం ఒక వ్యక్తి మాటలు మాత్రమే కాదు, అవి అనుభవానికి, హెచ్చరికలకు, గ్రామీణ మూలాలకు సంకేతం. కొత్త ప్రదేశాలకు వెళ్ళేటప్పుడు ఉండాల్సినటువంటి ముందు చూపును, ఎదురయ్యే సవాళ్ల పట్ల అవగాహనను తల్లి మాటలు సూచిస్తాయి. 3 రోజులు ఒక్క తీరగా నడవటం దేని సూచిస్తుంది? ఇది బాటసారి పడుతున్న కఠిన శ్రమ, పట్టుదలను సూచిస్తుంది. కానీ సరైన మార్గదర్శకత్వం అంటే గైడెన్స్ అంటాను చూస్తారా, అది లేనప్పుడు కేవలం కష్టపడటం వల్ల ఫలితం ఉండదు, అది వృధా ప్రయాస అవుతుందని దీనివల్ల అర్థం చేసుకోవచ్చు. బాటసారి ఎదుర్కొంటున్న ఈ పరిస్థితిని పశు సమాజంలో వలస కూలీల సమస్యతో ఎలా పోల్చవచ్చు? నేటికి సరైన ఉపాధి లేక పట్టణాలకు వలస వెళ్లేవారు అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. సరైన సమాచారం లేకపోవడం, కొత్త చోట ఆశ్రయం దొరకకపోవడం, దారి మధ్యలో జరిగేటువంటి ఆర్థిక, మానసిక ఇబ్బందులు ఈ కవితలో బాటసారి స్థితిని పోలి ఉంటాయి. ఇలాంటివి కూడా అడిగే అవకాశం ఉంటుంది. ఓకేనా? అయితే వీటికి పరిష్కార మార్గాలు ఏమిటి? సహాయం కోరడం, ముండిగా తిరగడం ఆపి ధరలో కనిపించే వ్యక్తులను లేదా స్థానికంగా ఉన్న వాళ్ళని అడిగి సరైన మార్గాన్ని వెతుక్కోవాలి. అపరిచిత ప్రదేశంలో అడగడం అనేది మొదటి పరిష్కారం. అడగడం వల్ల మన దారి తెలుస్తుంది. ఇప్పుడంటే మన గూగుల్ మ్యాప్లు ఇవన్నీ వచ్చాయి, టెక్నికల్ గా మనం డెవలప్ అయ్యాం. విరామం, ఆలోచన. దిగులుగా అటు ఇటు తిరగడం వల్ల శక్తి వృధా అయిపోతుంది. ఒక చోట కూర్చుని ప్రశాంతంగా ఆలోచించుతాను, ఎక్కడ దారి తప్పాడో గుర్తు తెచ్చుకోవాలి. ఇక వనరుల వినియోగం, తన వద్ద ఉన్న ఆహారం, నీరు, శక్తిని గమ్యం చేరే వరకు జాగ్రత్తగా వాడుకోవాలి.
తిరుగు ప్రయాణం లేదా పట్టుదల. పట్టణంలో ఇంకా చాలా దూరం ఉండి ప్రాణాపాయం అనిపిస్తే వెనక్కి తిరిగి వెళ్ళి తల్లిని లేదా పెద్దలను సంప్రదించి సరైన ఏర్పాట్లతో మళ్ళీ ప్రయాణం మొదలెట్టడం. అలాంటి మార్గాలు ఇవి చేయకపోవటం వల్ల ఆయన తన బతుకునే అది ఆఖరు అయిపోయింది అనమాట. అది వేరే విషయం. చూడండి, ఇంకొక స్టేజా తీసుకుందాం. కళ్ళు వాకిట నిలిపి చూపే పల్లెటూళ్ళలో తల్లి ఏమని పలవరిస్తుందో, చింత నిప్పులలాగా కన్నులు చెరిగిపోయే మంటలెత్తగా, గుండు సూదులు గుచ్చినట్లే శిరువ వేదన అతిశయించగా, రాత్రి తెల్లని రాతి పూలిక గుండె మీదనే కూరుచుండగా. ఇలా కవితిస్తే ఇలాంటి వాటికి ఎలాంటి కేస్ స్టడీ ఇవ్వాలి? చూడండి, కళ్ళు వాకిట నిలిపి చూపే తల్లి అనే వాక్యం ఆమె ఏ స్థితిని సూచిస్తోంది అంటే, ఇది తల్లి నిరీక్షణ, ఆమెలో ఆందోళన సూచిస్తోంది. తన కొడుకు ఎప్పుడు తిరిగి వస్తాడా అని ఆమె తన చూపులను వాకిలికే పరిమితం చేసింది. కొడుకు క్షేమం పట్ల ఆమెలో ఉన్న తీవ్రమైన భయం, వాత్సల్యం రెండూ కూడా కనిపిస్తున్నాయి. బాటసారి అనుభవిస్తున్న శారీరక బాధను కవి ఏ పోలికలతో వివరించాడు? అతని బాధని వర్ణించడానికి కళ్ళు మంటలు అంటే చింత నిప్పులు కళలో పోసినట్లుగా కళ్ళు మండుతున్నాయి, తలనొప్పి అంటే శిరోవేదన, తలలో గుండె సూదులు కూర్చున్నట్లుగా విపరీతమైన నొప్పి వస్తోంది. ఇది ఆయన తీవ్ర అనారోగ్యానికి లేదా జ్వరం లేదా ఒత్తిడిని సూచిస్తోంది. ఇక నల్లని రాతి పూలిక గుండె మీదనే కూర్చుండగా, ఈ పంక్తి అంతరార్థం ఏమిటి? చీకటి పడిన రాత్రి బాటసారి ఒక తెల్లని నల్లరాయిలాగా అనిపిస్తుంది. అంటే ఒంటరితనం, భయం అతని గుండెపై భారంగా మారి, రాత్రి గడవడం అతనికి ఒక మొయిలని భారంగా, ఒక పీట కరలాగా ఉందని అర్థం. ఈ కవితలో తల్లి కొడుకు వీరి మధ్య ఉన్న మానసిక సంబంధం ఎలా వ్యక్తమైంది? బాటసారి శారీరక కష్టం ఉన్నప్పటికీ అతని ఆలోచనలు తన తల చుట్టూ తిరుగుతున్నాయి. తాను ఇక్కడ బాధపడుతుంటే అక్కడ తన తల్లి తన కోసం ఎలా తలడిల్లిపోతుందో అని అతను పలవరిస్తూ ఉంటాడు. వారి మధ్య ఉన్న గాఢమైన అనురాగాన్ని, బాటసారిలో ఉన్న పశ్చాత్తాపాన్ని సూచిస్తోంది. ఈ సందర్భంలో బాటసారి ఎదుర్కొన్న ప్రధాన సవాళ్ళు ఏమిటి? శారీరకమైన సవాలు ఏమిటి? తీవ్రమైన జ్వరం, తలనొప్పి. మానసిక సవాలు ఏంటి? ఒంటరితనం, భయం, తల్లిని తలుచుకున్నటువంటి పడుతున్న బాధ. పరిస్థిత సవాలు ఏమిటి? దారి తెలియని అపరిచిత ప్రదేశం, గాఢాంధకారం, రాత్రి. ఇవి ఆయనకి. కాబట్టి ఇందులో మనిషి తన మూలాలను, గ్రామాన్ని వదిలి స్థిరణ ప్రణాళిక లేకుండా వెళ్ళిపోయినప్పుడు ఎదురైనటువంటి హృదయ విదారక పరిణామాలు సూచిస్తుంది. శారీరక వ్యాధి కంటే మానసిక వేదన, తల్లి ఆవేదన తలుచుకోవడం మరింత కృంగతీస్తుంది అనేది స్పష్టమవుతుంది. ఇలాంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని రాయవలసింది. చూడండి, తర్వాత కవితలో కొంత భాగం. చండం తీవ్రం జ్వరం కాస్తే, భయం వేస్తే, ప్రలాపిస్తే, మబ్బు పట్టి గాలి కొట్టి, వాన వస్తే, వరద వస్తే, చిమ్మ చీకటి కమ్మకొస్తే, దారి తప్పిన బాటసారి ఎంత కష్టం, బాటసారికి ఎంత కష్టం. దీన్ని అడిగేటప్పుడు చండం తీవ్రం అనే పదాలు బాటసారి స్థితిని ఎలా వర్ణిస్తున్నాయి? బాటసారికి వచ్చిన జ్వరం ఎంత తీవ్రంగా ఉందో ఈ పదాలు చెప్తున్నాయి. అది సాదాసీదా జ్వరం కాదండి, మనిషిని అశక్తులను చేసేటువంటి అత్యంత భయంకరమైన ఉష్ణోగ్రత. దీనివల్ల అతను స్పృహ తప్పేటువంటి, ప్రలాపించేటువంటి, అసంబద్ధంగా మాట్లాడేది చేరుకోవడానికి అర్థమవుతుంది. అందుకని ప్రలాపిస్తే అనే మాట వాడతారు. ప్రకృతి బాటసారి పట్ల ఏ రకంగా లేదా కఠినంగా వ్యవహరించింది? బాటసారి అప్పటికే అనారోగ్యంతో దారి తప్పున్నాడు. ఆ స్థితిలో అతనికి ఊరట లభించాల్సింది పోయి ఆకాశం మబ్బుపట్టింది, గాలివాన మొదలైంది, చిమ్మ చీకటి కమ్ముకోవడం, వరద రావడం, ఇవన్నీ కూడా అతని ప్రయాణాన్ని మరింత ప్రమాదకరంగా మార్చేసి. ప్రలాపించడం, భయం అనే మాటలు బాటసారి మానసిక స్థితిని గురించి ఎలా చెబుతున్నాయి? శారీరక వేదన, జ్వరం మితిమీరినప్పుడు మనిషి మానసిక నియంత్రణని కోల్పోతాడు. భయం వల్ల అతను దిక్కుతోచని స్థితిలో ఉన్నాడని, ఆందోళనకు తనకు తెలియకుండానే ఏవో మాటల్లో అంటున్నారని ఇది సూచిస్తుంది. ఇది ఒక మనిషి ఎదుర్కొనే అత్యంత దీనస్థితి. ఈ కవితలో చీకటి, వరద దేనికి సంకేతాలుగా భావించవచ్చు? చీకటి ఇది అజ్ఞానానికి, దారి తెలియని అయోమయానికి, నిరాశకు సంకేతం. వరద ఇది మనిషి నియంత్రించలేనటువంటి ఆపదకు, అడ్డంకులకు సంకేతం. బాటసారి గమ్యాన్ని చేరకుండా ప్రకృతి సృష్టించిన అవరోధాలివి. దారి తప్పిన బాటసారికి ఎంత కష్టం అనే వాక్యంలో కవి ఉద్దేశం ఏమిటి? శారీరక రుగ్మత అంటే జ్వరం వచ్చింది, మానసిక ఆందోళన, భయం ఉంది, ప్రకృతి వైపరీత్యం, వాన, వరద, చీకటి, ఈ మూడు ఒక్కసారిగా చుట్టేస్తే ఆ వ్యక్తి అనుభవించేటువంటి వర్ణన లేదా నరకయాతన వర్ణాతీతం. ఇది కవి సానుభూతితో వివరిస్తున్నాడు. ఇందులో కవితా భాగం మనిషి అసహాయతను చాటి చెప్తోంది. లక్ష్యం వైపు సాగే ప్రయాణం సరైన దారి తప్పితే, బాహ్య పరిస్థితులు, ప్రకృతి, సమాజం లాంటివి అనుకూలించినప్పుడు మనిషి ఎంతటి విపత్తును ఎదుర్కోవాల్సి వస్తుందో ఇది హెచ్చరిస్తోంది అని మనం ఈ కవితలో భాగంగా గమనించవలసినటువంటి కేస్ స్టడీ. తర్వాత చూడండి ఇంకొక కవిత, అందులోనే కవితలు ఇంకో భాగం.
తల్లి పిలిచే కళ్ళ దృశ్యం కళ్ళ ముందుట గంతులేయక చెవులు సోకని పిలుపులేవు తలుచుకుంటూ క్రతగంటూ తల్లడిల్లే కెల్లగిల్లే పల్లటిల్లే బాటసారికి ఎంత కష్టం. పల్లటిల్లే కొంచెం తప్పడింది. ఈ తల్లి పిలిచే కళ్ళ దృశ్యం అదేమిటి? బాటసారి ఎందుకు బాటసారికి ఎందుకు కనిపిస్తుంది అది? ఇలాంటి ప్రశ్నలు. కళ్ళ దృశ్యం అంటే ఏమిటి? భ్రమ లేదా నిజం కాని దృశ్యం. భ్రమ కావచ్చు లేదా నిజం కాని దృశ్యం. తీవ్రమైన జ్వరం, నీరసం, ఒంటరితనం వల్ల బాటసారి స్పృహ కోల్పోతున్నాడు. ఆ స్థితిలో తన తల్లి తనను పిలుస్తున్నట్లుగా అతనికి భ్రమ కలుగుతుంది. నిజానికి అక్కడ తల్లి లేదు, కానీ అతని మనసు ఆమె కోసం పలవరిస్తోంది. ఇది తల్లి పిలిచే కళ్ళ దృశ్యం అంటే. చెవులు సోకని పిలుపులేవో, ఈ వాక్యం బాటసారిని ఏం సూచిస్తోంది? బాటసారి బాటసారికి వినిపించే పిలుపులు భౌతికమైనవి కావు. అతని అంతరాత్మ నుండి లేదా గత జ్ఞాపకాల నుంచి వస్తున్నటువంటి పిలుపులు. తల్లి మాట వినకుండా వచ్చినందుకు అతనిలో కలిగిన కలత, గిల్ట్ అంటాం. ఆ పిలుపుల రూపంలో అతన్ని వెంటాడుతుంది. కలడిల్లే కెల్లగిల్లే పలటిల్లే ఈ పదాల ద్వారా కవి బాటసారి పతనాన్ని ఎలా వర్ణించాడు? ఈ పదాలు బాటసారి శారీరక మానసిక పతనానికి దశలవారీగా చూపిస్తున్నాయి. కల్లడిల్లి అంటే మనసులో తీవ్రమైన ఆందోళన చెందడం, కెల్లగిల్లి శక్తి లేక నేలమే పడిపోవడం, పల్లటిల్లి పూర్తిగా తలకిందులైపోవడం లేదా ప్రణాపాస్తి చేరుకోవడం. ఇది ఇందులో ఉన్న ప్రధానమైనటువంటి అంశం. ఈ కవితలో బాటసారి పడుతున్నటువంటి అతిపెద్ద కష్టం శారీరకమైనదా లేదా మానసికమైనదా విశ్లేషించండి. చూడండి, ఇలాంటివి కేస్ స్టడీగా మనకి చాలా ఉపయోగపడుతూ ఉంటాయి. ఈ బాటసారిలో తీవ్రమైన కరణ, దీన్ని ప్యాంథర్స్ అంటాం, సానుభూతి కలిగిస్తుంది. ఒక వ్యక్తి తన మూలాలను హితవున పలికే పెద్దలను కాదని వెళ్తే చివరికి ఎంతటి అనాశకి అనుభవిస్తున్నాడో అన్న భయం, జాలి కలుగుతాయి. మొత్తంగా ఈ కవిత అతిగా ఆశపడి పెద్దల మాట వినకుండా అనాలోచితంగా చేసే ప్రయాణాలు మనిషిని ఒంటరిని చేస్తాయి. ఒంటరి ప్రయాణం, ఒంటరితనం మరణం కంటే భయంకరంగా ఉంటుందని హెచ్చరిస్తోంది ఈ కవితా ఖండిక. చూడండి, అతని బతుకున్న కథ ఆఖరు. గురుడి చీకటి లోన గోబలు హుంకరించాయి. వాన వెలిసి మబ్బులో ఒక మెరుపు మెరిసింది. వేగుజామును తెలియచేస్తూ కోడి కూసింది. విడిన మబ్బు నడమ నుండి వేగు సుక్క వెక్కిరించింది. ఇలాంటి కవిత ఇస్తే ఈ మొక్క ఇస్తే ఇలాంటి వాటి మీద అడుగుతారు. అడిగే ప్రశ్నలు చూస్తుంటే అతని బతుకున్న కథే ఆఖరు. ఈ వాక్యం దేన్ని సూచిస్తోంది? ఇది బాటసారి మరణాన్ని సూచిస్తోంది. ఎన్నో ఆశలతో పట్టణానికి బయలుదేరిన బాటసారి దారి తప్పి అనారోగ్యంతో ప్రకృతి వైపరీత్యాల మధ్య చిక్కుకొని చివరికి తన ప్రాణాలను వదిలాడని ఈ వాక్యం స్పష్టం చేస్తోంది. గోబల గూకారం, గోబలు అరుస్తున్నాయి. గోబలు అంటే గొడ్ల గోబలు మెరుపు మెరేయడం అనేవి ఈ సందర్భంలో దేనికి సంకేతాలు? గోబల ఘోకారం సాధారణంగా గోబల అరుపులను అరిష్టంగా భావిస్తారు. ఇక్కడ అవి బాటసారి మరణానికి సూచనలుగా ధ్వనిస్తున్నాయి. మెరుపు మెరియడం అది ఒక క్షణకాలపు వెలుగు మాత్రమే. బాటసారి ప్రాణం పోయే ముందు కలిగిన చివరి చైతన్యాన్ని లేదా ప్రకృతి అతని మరణాన్ని గమనించిన తీరుని సూచిస్తోంది. వేగుచుక్క వెక్కిరించింది అని కవి ఎందుకు అన్నాడు? ఇది అత్యంత కీలకమైన శక్తివంతమైన ప్రతీక. బాటసారి అతనంతా వెలుగు కోసం, దారి కోసం ఎదురు చూసి ప్రాణాన్ని వదిలిట. అతను మరణించిన తర్వాత ఉదయం కావడం, వేగుచుక్క వీనస్ శుక్రుడు అనమాట కనిపించడం అనేది ఒక వ్యంగ్యం. నువ్వు ప్రాణాలతో ఉన్నప్పుడు రాని వెలుగు నువ్వు పోయాక వచ్చింది అన్నట్లు ఆ చొక్క అతన్ని చూసి వెక్కిరించినట్లుగా కవి వర్ణించాడు. ఇది బాటసారి దురదృష్టానికి పరాకాష్ట. కోడి కూయడం, వానవెరడం లాంటి మార్పులు బాటసారికి ఏమైనా ఉపయోగపడ్డాయా? లేదు. బాటసారి సహాయం అవసరమైనప్పుడు సింహ చీకటి, వాన, వరదలు ఉన్నాయి. వాన వెలిసి తెల్లవారుజామున కోడికూసి సమయానికి అతను జీవించలేడు. ప్రకృతి తన గమనాన్ని తాను కొనసాగిస్తుందని, కానీ మనిషి జీవితం చేజారిపోయినాక ఆ మార్పు నిరర్థకమని ఇక్కడ అర్థమవుతుంది. ఈ కవిత ముగింపు ద్వారా కవి ఇచ్చే సందేశం ఏమిటి? కాలం మించిన తర్వాత వచ్చే వెలుగు లేదా సహాయం వల్ల ప్రయోజనం ఉండదని దీని అర్థం. తల్లి మాటలు వినకుండా, సరైన ప్రణాళిక లేకుండా వెళ్ళిన వ్యక్తికి ప్రకృతి కూడా కఠినమైన పాఠాన్ని నేర్పింది. ఆశించిన పట్టణము బ్రతుకు దక్కకపోగా ఉన్న ప్రాణం కూడా అనూహ్యంగా అనంత వాయువుల్లోకి కలిసిపోయింది. మొత్తంగా మనం చూసినట్లయితే ఈ కావ్యం కేస్ స్టడీలో ఒక ట్రాజడీగా, ఒక విషాదాంతంగా, ఆశతో మొదలైన ప్రయాణం అశ్రద్ధ వల్ల దారి తప్పి ప్రకృతి ప్రకోపానికి గురైపోయి చివరికి నిస్సహాస్థితిలో మరణంతో ముగిసింది. వేగుచుక్క వెక్కిరింత బాటసారి వైఫల్యానికి ఒక శాశ్వత ముద్రలాగా నిలిచిపోయింది. బాటసారి కలేబరంతో శీతవాయువు ఆడుకుంటోంది. పల్లెటూరులో తల్లికేదో పాడుకలలో పేగు కదిలింది. చూడండి ఎంత గంభీరమైనటువంటి ఆలోచన. బాటసారి కలేబరం శీతవాయువు ఆడుకుంటుందనే వాక్యం ద్వారా కవి ఏం చెప్పదలుచుకున్నాడు? కలేబరం అంటే శవం. వాయువు ఉంటే శివం, వాయువు లేకపోతే శవం. రాత్రంతా జ్వరం,
గాలివానతో పోరాడినటువంటి బాటసారి చివరి ప్రాణాలు వదిలేయడానికి స్పష్టం చేస్తోంది. అతను బతికి ఉన్నప్పుడు సాయం చేయని ప్రకృతి అతను మరణించిన తర్వాత చల్లని గాలి రూపంలో అతని నిర్జీవ దేహాన్ని తాకుతోంది. మనుషులు ఎవరూ లేని చోట అతని మృతదేహం ప్రకృతి తప్ప వేరే తోడు లేదని, అతని ప్రయాణం ఎంత అనాథగా ముగిసిందో ఈ వాక్యం మనకి తెలియజేస్తుంది. పాడుకరలో పేరు కదిలింది. ఈ పంక్తిలో అంతరార్థాన్ని వివరించండి. పేరు కదలడం అనేది తల్లికి తన బిడ్డ పట్ల ఉండే గాఢమైన అనురాగానికి మరియు బంధానికి సంకేతం. మరియు లాంటి రాయకపోయిన పర్వాలేదు, కామా పెట్టి సరిపోతుంది. దూరంగా ఎక్కడో కొడుకు ప్రాణాలు వదిలితే ఆ అరిష్టాన్ని తల్లి మనసు ముందే పసిగట్టింది. ఆమెకు వచ్చిన పాడుకల లేదా పీడకల ఆమెలో ఆందోళన రేకెత్తించింది అంటున్నాడు. అంటే ఒకవైపు ఏమో కొడుకు ప్రాణం పోవటం, తల్లికి మానసికంగా తెలియటం అనే ఒక బంధాన్ని పేగు బంధం అంటారు దీన్ని. కొడుకు పడుతున్న వేదన తల్లికి మానసికంగా అనుభవంలోకి వచ్చిందని, బిడ్డ అపాయంలో ఉంటే తల్లి హృదయం ఎంతలా కలడెల్లిపోతుందో కవి ఇక్కడ ఆవిష్కరించారు. కాబట్టి బాటసార ప్రయాణం ఎందుకు విఫలమైంది అంటే, తల్లి మాటలు నిర్లక్ష్యం చేయడం వల్ల, సరైన ప్రణాళిక లేకపోవడం వల్ల, ప్రకృతి వైపరీత్యాలు దానికి తోడటం వల్ల. కాబట్టి మొత్తం మీద మనం కవితలో ఉన్నటువంటి ఈ కేస్ స్టడీని గమనించినట్లయితే, ఈ సందర్భం ఏమిటి? ఒక యువకుడు ఉపాధి కోసం తల్లి మాట వినకుండా పట్టణానికి బయలుదేరి దారి తప్పి ప్రకృతి ప్రకోపానికి, అనారోగ్యానికి గురై మరణించడం. ఇది సందర్భం. బాటసారి ప్రయాణం విఫలం అవడానికి ప్రధాన కారణాలు ఏమిటి? 3 కారణాలు. ఒకటి ఏమిటి? అనుభవజ్ఞుల మాట నిర్లక్ష్యం చేయడం. అంటే తల్లి చెప్పిన మాటలు పెడచెవిన పెట్టి సరైన గైడెన్స్ లేకపోవడం, మార్గదర్శకత్వం అంటాం. రెండవది ప్రణాళికా లోపం. పట్టణానికి వెళ్ళే దారి వాడికి తెలిసినా తెలియదు, తెలుసుకున్నాడా లేదు. కాబట్టి 3 రోజులు వాడు లక్ష్యం తెలియకుండా నడిచాడు, దారి తప్పిపోయాడు. ఈ మూడోది వీడి చేతిలో లేదు, ప్రకృతి వైపరీత్యం. అనారోగ్యం రావడం, గాలి, వరద, చెమ్మ చీకటి ఇవన్నీ కూడా నిస్సహాయతకి చేరటానికి సహకరించే తప్ప వీడికి అనుకూలంగా లేదు. ఇంకొక ప్రశ్న చూసినట్లయితే, బాటసారి పడుతున్న శారీరక వేదనని కవి ఎలా వర్ణించాడు? ఆ స్థితిలో మనిషి ఎదుర్కొనే సవాళ్ళు ఏమిటి? ఇది కూడా చూడండి, కేస్ స్టడీకి ఎంత కీలకంగా ఉంటాయో. బాటసారి శారీరక స్థితిని కవి అత్యంత తీవ్రంగా వర్ణించాడు. తీవ్ర జ్వరం, చండం తీవ్రమని వర్ణించినట్లుగా అతను తీవ్రమైన జ్వరంతో ఊగిపోతున్నాడు. ఈ తలనొప్పి, తలలో గుండు సూదులు గుచ్చుకుంటే ఎంత నొప్పి పెడతాయో అలా నొప్పిన విపరీతమైన శిరోవేదన, తలనొప్పి వచ్చింది. ఇక మానసిక స్థితి, ఈ వేదన వల్ల అతను స్పృహ కోల్పోయి పిచ్చి పిచ్చిగా ప్రలాపిస్తున్నాడు. ఇక సవాళ్ళు ఏమిటండి? ఇలాంటి స్థితిలో మనిషి తక్షణ వైద్యం లేదా ఆశ్రయం అవసరం. కానీ ఆ బాటసారిలో ఆయన వెళ్తున్నటువంటి అడవి దారిలో ఒక ఒంటరి ప్రయాణం వల్ల అతనికి ప్రాణానికి ముప్పై ఏర్పడడం తప్ప ఇంకొక స్థితిలోకి ఆయన వెళ్ళలేకపోయాడు. కాబట్టి వేగుచుక్క వెక్కిరించింది, ఇది సమయం మించిపోయాక వచ్చే సహాయం వల్ల ప్రయోజనం లేదు అని చెప్పడానికి ఈ కవితలో మనకి వేగుచుక్క వెక్కిరించింది అనడంలో ఒక అంతరార్థం ఏమిటి అంటే, బాటసారికి ప్రకృతి కూడా అత్యంత క్రూరమైనటువంటి వ్యంగ్యానికి సంకేతంగా చూపించింది. రాత్రంతా చీకటిలో దారి కోసం, వెలుగు కోసం బతికిన బాటసారి తెల్లవారుజామున మరణించాడు. ఆ తర్వాత ఆకాశంలో వేగుచుక్క రావడం సమయం మించిపోయాక వచ్చే సహాయం వృధా అని సూచిస్తోంది. బాటసారి ఆశించిన వెలుగు అతని ప్రణాళికతో ఉన్నప్పుడు రాకపోవడం అతని దురదృష్టానికి పరాకాష్ట. అందుకే ఆ చుక్క అతన్ని చూసి వెక్కిరించినట్లుగా కవి వర్ణించాడు. మనకి గుమ్మడికాయని తిరిగితేటలున్నా ఆవగింజంత అదృష్టం ఉండాలి అంటారు. పాపం వీడికి దురదృష్టమే వెంటాడుతూ ఉంది. ఈ ప్రకృతి బాటసారి ఇబ్బందులు లాంటివి ఏమిటండి? ఇవి ఎలా మనం గమనించాలి? ఇలాంటి మనం చూసినట్లయితే బాహ్య పరిస్థితులు మనిషి మీద ఎట్లాంటి ప్రభావం కలిగిస్తుంది, లేదా బలహీనత నుంచి అనుకూలతలోకి ఎలా మనం మారాలి అంటే, బాటసారి ప్రకృతి చూసినట్లయితే ఏ విధంగా ప్రవర్తించింది, వీటి నుంచి మనం ఎలా బయటపడాలి? ప్రకృతి బాటసారికి ఏమాత్రం సహకరించకపోగా మరింత ఇబ్బందులు గురి చేసింది. అతను అనారోగ్యంతో ఉన్నప్పుడు గాలివాన రావడం, వరదలు రావడం, చెమ్మ చీకటి కమ్మకూడదు. అంటే ప్రభావం ఎలా జరిగింది అంటే, మనిషి అంతర్గతంగా బలహీనంగా ఉన్నప్పుడు అనారోగ్యంగా, నిరాశ గాని, బాహ్య పరిస్థితులు కూడా వ్యతిరేకిస్తే మనిషి కుంగిపోతాడు అని సందర్భం చెప్తుంది. అంటే విజయానికి వ్యక్తిగత బలంతో పాటు అనుకూల పరిస్థితులు కూడా అవసరమని అర్థం చేసుకోవాలి. చూడండి, తల్లి పిలిచే కళ్ళ దృశ్యం, పలవరింతలు బాటసారులు ఎలాంటి ప్రభావాన్ని వ్యక్తం చేస్తున్నాయి. ఇవి బాటసారుల పశ్చాత్తాపాన్ని, తల్లిపై ఉన్న ప్రేమని వ్యక్తపరుస్తున్నాయి. తల్లి మాటలు వినకుండా వచ్చిన బాధ అతని అంతరాత్మను వేధిస్తోంది. అందుకే ఆమె అక్కడ లేకపోయినా తన పిలుస్తున్నట్లుగా భ్రమ కలుగుతోంది. చనిపోయే స్థితిలో కూడా తన సొంత ఊరు కనతలను తలచుకుంటూ మూలాలను వదిలి వెళ్ళటం ఎంతటి మానసిక క్షోభకు గురి చేస్తుందో ఈ పలవరింతలు నిరూపిస్తున్నాయి. కాబట్టి బాటసారి కథ నుంచి యువత నేర్చుకోవాల్సిన పాఠాలు ఏమిటి? తల్లిదండ్రుల సలహాలు తీసుకోవడం, సన్నద్ధతగా ఉండటం, ప్రీ ప్లానింగ్, ముందు చూపుతో ఉండటం, సకాలాన్ని సరైన నిర్ణయం తీసుకోవటం, ప్రణాళిక కంటే ఏది ముఖ్యం కాదు అనే విషయం మనం గమనించాలి.
అలా గమనించినప్పుడు మనకి మరిన్ని అంశాలు తెలుస్తాయి. అదే మనకి ఈ బాటసారి కవిత ద్వారా వచ్చేటువంటి అవుట్కమ్ సందేశం. జీవితంలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్న తల్లిదండ్రులను లేదా అనుభవజ్ఞుల్ని, టీచర్స్, మన వెల్ విషర్స్ అండ్ టీచర్స్ ని సలహా అడగాలి. ముందు చూపు, ఏదైనా కొత్త ప్రదేశానికి వెళ్ళేటప్పుడు కనీసం గూగుల్ మ్యాప్ అయినా చూసుకోవాలి. చూడకుండా ఊరికే గుడ్డ చేలో పడేట్టు వెళ్తే ఎలాగండి? సన్నద్ధం, దాన్ని ప్రీ ప్లానింగ్ అనేది ఉండాలి. సమయపాలన, ప్రకృతి ఒక్కోసారి మనకి అనుకూలించినప్పుడు ఇబ్బంది పడిపోతామేమో, గాలివాన అప్పుడు ప్రయాణం చేయకూడదు. ప్రకృతి లేదా కాలం ఎవరి కోసం ఆగదు. మనం తీసుకునే అనాలోచిత నిర్ణయాలు ఒక్కోసారి సరిదిద్దులు లేకుండా ప్రణాపాశక్తి కూడా దారి తీయొచ్చు. ఈ అంశాలు మనం గమనించాలి. ఇది కేస్ స్టడీలో ప్రధానమైన అంశాలు. మీరు మరిన్ని అంశాలతో మళ్ళీ కలుద్దాం. శుభం శుభం భూయాత్.